మేము ఈ విధంగా చేస్తున్నాం, ఎస్ ఈ సంస్థల్ని మేము పంపించాం, ఇటువంటి ప్రణాళికతో మేము కూడా ముందుకు వెళ్తున్నామని అక్కడ పర్యవేక్షించే ఎక్కడా లేకుండా ప్రతిపక్షం మాట్లాడినట్లుగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకి సంబంధించి వారు కూడా రాజకీయమే చేస్తున్నారు తప్ప రాజకీయాల అతీతంగా చూడాల్సినటువంటి ఈ పనికి రాజకీయాల్ని ఎందుకు చొప్పిస్తుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక విమర్శ. ఏం చెప్తారు మీరు? సరే, ఇప్పుడు వాస్తవాలు మాట్లాడదాం. సరే, వారి పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయం కానీ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా రాజకీయం చేయలేదు. దాని మీద విచారణ జరపాలనేటువంటి ప్రయత్నం చేసింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర కేంద్రం నుంచి కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని దాంట్లో క్లియర్ కట్ గా ప్రధానమంత్రి గారే స్వయాన ఫోన్ చేసి కనుక్కున్నప్పుడే అర్థమైపోయింది. ఒక అంశం మీద డైరెక్ట్ ప్రధానమంత్రి గారే అడిగిరంటే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వం అడిగి తెలుసుకుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ అడిగి తెలుసుకుందా ఈ విషయంలో? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ వేరు ఉండదుగా సార్, రెండు ఒకటే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇన్సర్ట్ తీసుకొని మాట్లాడితే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇన్సర్ట్ తీసుకొని మాట్లాడినా ఒకటే బీజేపీ కదా, భారతీయ జనతా పార్టీ కదా, కొత్తగా ఏం కాదు కదా. సరే, అన్ని రాష్ట్రాల్లో విపత్తులు లేదు ప్రేమ్ గాంధీ గారు ఒక మాట, అన్ని రాష్ట్రాల్లో విపత్తులకు సంబంధించి ఎక్కడైనా సరే ప్రధానమంత్రి ఫోన్ చేయడం ఏ విధంగా ఉంది అది ఇదని కనుక్కోవడం వేరుంటుంది, కానీ భారతీయ జనతా పార్టీ వైజ్ గా స్పందించడం తేడా ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆ డిఫరెన్స్ అంటే 100% దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అలాగే బండి సంజయ్ గారు స్పందించి కేంద్రం నుంచి మీకు ఏం కావాలన్నా మేము సపోర్ట్ చేస్తామనేటువంటి ఆలోచన క్లియర్ గా మాట్లాడారు. ఇలా ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి సార్ రాజకీయము. వాళ్ళు 10 సంవత్సరాలను ఆ ప్రాజెక్ట్ మీద చిత్తశుద్ధి లేకనే వదిలేసారు, దాంట్లో ఆందాన్ లేదు, పక్కన పడేసారు కేసీఆర్. ఇవాళ మళ్ళీ వీళ్ళేదో హడావిడి చేసి వీళ్ళు కాంగ్రెస్ తప్పు చేసింది. ఈ రెండు పార్టీలు చేస్తున్నాడు ఆ పూర్తి రాజకీయాలు. ఆయన పోయి కూర్చోవడం ఏందో, వీడు కాదనడం ఏందో, ఈయన ఎన్నికల కోసం ముఖ్యమంత్రి తిరగడం ఏదో వీళ్ళు చేస్తున్నారు. మొత్తము ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సింది పోయి ఒక ప్రాణాన్ని పనంగా పెట్టాడు జరుగుతున్నటువంటి విషయాలు వీళ్ళ ఏదైతే గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ అలసత్వం వల్లనే ఇలా 8 మంది ప్రాణాలు ఇక ఉన్నాయా లేవా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వాలు. వీళ్ళ చిత్తశుద్ధితో పనిచేయాలి, వీళ్ళ చేసే పరిస్థితి రేడునే సార్. ఆ పూర్తిగా రాజకీయం చేస్తా ఉన్నారు. చచ్చిపోయిన మీదో శవాల మీదో పేలాలు ఏరుకునేటువంటి వ్యాపారము, పేలాలు ఏరుకునేటువంటి రాజకీయాలు చేసే పార్టీలు వీళ్ళవి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది కాదు సార్. ఖచ్చితంగా ఒకటే చెప్పినాము, కేంద్రం నుంచి మీకు ఏం మద్దతు కావాలనేది ఇస్తామని చెప్పి దాంట్లో క్లియర్ ఏమాత్రం సందేహం లేకుండా చెప్పినాము. నిజంగా కూడా ఆ ప్రాజెక్ట్ ఇవాళ నిన్న మొన్న మాట్లాడింది కాదు, అది ఎన్టీఆర్ గారు దాన్ని ఇనిషియేట్ తీసుకున్న తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేసిన తర్వాత ఇవాళ ఎంతో మంది ఫ్లోరైడ్ బాధితులకు అది వరంగా మారేటువంటి అవకాశం ఉండే. ఇవాళ నల్గొండ ప్రజల దుస్థితి మొత్తాన్ని మార్చి అసలు వాళ్ళకి బుక్కెడు ప్రశాంతమైనటువంటి గుప్పెడు మంచినీళ్లు తాగేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ ఉండే. కానీ కేసీఆర్ ఏం చేసిండో ఏమో ఆయనకే తెలియాలి, ఏం మాట్లాడిండో తెలియదు. పూర్తిగా కాళేశ్వరమే తప్ప దీని గురించి మర్చిపోయి ఇవాళ వీళ్ళు చేసినటువంటి పని, పెండింగ్ ఉన్నటువంటి పనిని హడావిడిగా కాంగ్రెస్ తీసుకొని వీళ్ళు పూర్తి మరమ్మతులు చేయకుండా అసలు జరుగుతుందా జరగదా, మిషనర్ ఏ స్థాయిలో ఉన్నది, అసలు ఎట్లా సాధ్యమవుతుందా సాధ్యం కాదా అని నిపుణులను పిలిపించి నిపుణుల ద్వారా ఆ పూర్తి విచారణ చేసి ప్రాజెక్ట్ ముందుకు పోతే బాగుంటుండే. హడావిడిగా తీసుకొని వచ్చిన తర్వాత ఇలా పరిస్థితులు మనం అందరం కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. మళ్ళీ వీళ్ళు కొత్తగా ఏం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. 101% అంటే ఎవరి వల్ల తప్పు జరిగింది అని ఎవరి వల్ల. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఇది జాతీయ స్థాయిలో పెద్ద ఇష్యూ కింద అయిపోయింది. సో దేశవ్యాప్తంగా కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో అని అందరి చూపు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా తప్పెవరిది అనేటువంటి కోణంలో కేంద్రం దీని మీద విచారణకు ఆదేశిస్తుందా, దర్యాప్తు చేస్తుందా? ఇంత ఘటన జరిగింది కదా, ఇది తప్పకుండా దాని మీద పూర్తి విచారణ చేయడానికి భారతీయ అందులో కూడా రాజకీయ ప్రాధాన్యమైనటువంటి అంశాలుండి విపత్తులు ఎక్కడైనా ఒకటే జరిగేదే కదా, దీని మీద విచారణ ఉందంటుందా భారతీయ జనతా పార్టీ? లేదండి, లేదు, అట్లేం లేదు. ఇక్కడ మేము అసలు నిజంగా కూడా మనము మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశము, కాంగ్రెస్ పార్టీ ఇంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఎందుకు టేక్ ఓవర్ చేసిందో మాకు అర్థం కాలేదు. 800 కోట్లు బడ్జెట్ లో పెట్టినప్పుడు కూడా కొంత నిపుణుల ద్వారా దాన్ని కొంచెం విశ్లేషించి గతంలో వీళ్ళు ఎందుకు ఆపారు, అసలు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోస్ట్ పోన్ చేసింది, ఎందుకు చేయలేకపోతుంది, దాని గల కారణాలు ఏంది, దానికి ఉన్నటువంటి సమస్యలు ఏందో విశ్లేషించి దాన్ని కొంత చూడకుండా తొందరపాటు నిర్ణయం వల్ల జరిగినటువంటి విపత్తు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే గత ప్రభుత్వం కూడా మాకు సంబంధం లేని చేతులు లేకపోతే, ఎందుకంటే వాళ్ళు చేసిన పని నాణ్యత లేకనే కదా జరిగింది లోపం. గత ప్రభుత్వం వేసినటువంటి ఆ కాంక్రీట్ వాల్స్, దానికి సంబంధించినటువంటి ఆ నాణ్యత లోపం వల్లనే జరిగింది. అంటే గత ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ దాంట్లో ఏదైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా ఏదో మాట్లాడి చేతులు దుప్పుకుంటే మంచిది కాదు. చూద్దాం, ఏదైనా కానీ ఇటువంటి ఘటనలు జరిగిన
ప్రేమకాంత్ గారు, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు రాజకీయపరమైనటువంటి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి? కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే అందరూ కలిసికట్టుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి